పాకిస్తాన్ పెంచి పోషిస్తున్న ఉగ్రవాదుల ఆలోచన ధోరణి. బహుశా రాబోయే కొన్ని రోజుల్లోనే పాకిస్తాన్ ప్రజలు ఆకలితో ఈ రాజకీయ నాయకులను, ఈ ఉగ్రవాదులను పెంచి పోషిస్తున్న ఈ ఆర్మీని పీక్కుని తింటుందేమో. ఎందుకంటే మనం నీటి విడుదలను ఆపేసిన తర్వాత 80% నీటి అవసరాలు ఆగిపోతాయి, అక్కడ పంటలు ఎండిపోతాయి, వాళ్ళ గొంతులో నీటి చుక్క దిగే అవకాశం లేదు. సాధారణ పౌరులు ఇబ్బంది పడ్డా పాకిస్తాన్ లాంటి పిచ్చి కుక్కలు ఉన్న దేశానికి ఇదే సరైన నిర్ణయం అని చెప్తున్నారు. ఇప్పటికే మనం నీళ్ళు ఆపిన తర్వాతే వాళ్ళ గొంతులు ఎండిపోయి ఇది మేము యుద్ధంగా భావిస్తున్నాము అని పాకిస్తాన్ అంటుంది. మనం ఇంకా యుద్ధాన్ని మొదలు పెట్టలేదు, మన మిలిటరీ యాక్షన్ ఇంకా మనం తీసుకోలేదు. ఒక్క చుక్క నీళ్లు ఆపితేనే వాళ్ళ గొంతు ఎండిపోయి పిచ్చి వాగుడు వాగుతున్నారు ఈ పాకిస్తాన్ కుక్కలు. ఇంతకుముందు మీరు చూశారు కదా, వాళ్ళ తల్లిని సొంత గడ్డపై కాపాడుకోలేకపోయాడు, వాళ్ళ తల్లిని సొంత గడ్డపై ఉగ్రవాదులు కాల్చి చంపేస్తుంటే కాపాడుకోలేకపోయారు. ఇక్కడికి వచ్చి ఇక్కడ మన సోదరుల రక్తాన్ని కలజూస్తారట, మన నదిలో మన రక్తాన్ని ప్రవహింపజేస్తారంట, మన గడ్డపై మిలిటరీ యాక్షన్ తీసుకుంటాడంట. ఇప్పుడు మనం మిలిటరీ యాక్షన్ తీసుకుంటే ఏమవుతుందో ఈ పాకిస్తాన్ కుక్కలకి ఇంకా అర్థం కాలేదు. ఇప్పటి వరకు భారత్పై జరిగిన కార్గిల్తో 4 యుద్ధాలు చేశారు. మనతో కార్గిల్తో పాటు మొత్తం 4 యుద్ధాలు చేశారు. ఒక యుద్ధంలో తూర్పు పాకిస్తాన్ ఓడిపోయారు, ఒక బంగ్లాదేశ్ ఏర్పడింది. మిగిలిన యుద్ధాల్లో తోక ముడిచి పారిపోయారు. కార్గిల్ ఘటనలో కూడా అదే జరిగింది. మిగిలిన సందర్భాల్లో అడపా ఇక మనతో నేరుగా ఎదుర్కోలేము అని చెప్పి ఉగ్రవాదులను పెంచి పోషించి వాళ్ళ జాతీయ సంపదనంతా ఉగ్రవాదులను పెంచి పోషించడానికే వెచ్చించి మన దేశంపై ఉసుగొలుపుతున్నారు. ఇప్పుడు మీరు చూశారు కదా, ఒక కుక్క మొరగటానికి ప్రయత్నించింది. ఆ పిచ్చి కుక్కే పాకిస్తాన్ మాజీ ప్రధాని కొడుకు. నిన్న ఇంకో పిచ్చి కుక్క మాట్లాడింది కదా, మొత్తం ఆర్మీ చీఫ్ కూడా మాట్లాడాడు. ఆర్మీ చీఫ్ ఏమంటాడు, అసలు పాకిస్తానే మాది అంటాడు, పాకిస్తాన్ మా కాశ్మీర్ మా జీవనాడి అంటాడు, కాశ్మీర్ మాది అని అంటాడు. ఆ వ్యక్తి ఏం మాట్లాడాడో చూద్దాం ఒకసారి. ఆర్మీ చీఫ్ ఏం మాట్లాడాడో చూద్దాం. Our stance, government stance on Kashmir is absolutely clear. It was our jugular vein, it is our jugular vein. We will not forget it. And we will not leave our Kashmiri brethren in their heroic struggle, what they are waging against the Indian occupation. Our stance, government stance on Kashmir is absolutely clear. It was our jugular vein, it is our jugular vein. We will not forget it. And we will not leave our Kashmiri brethren in their heroic struggle, what they are waging against the Indian occupation. Our stance, government stance on Kashmir is absolutely clear. It was our jugular vein, it is our jugular vein. We will not forget it. And we will not leave our Kashmiri brethren in their heroic struggle, what they are waging against. చూసారా ఆర్మీ చీఫ్ ఏమంటున్నాడో? ఆర్మీ చీఫ్ కూడా పిచ్చి పెట్టింది. అందుకే ఇప్పుడు అంటున్నది, పాకిస్తాన్లో ఉన్న పాలకులకు, ఆర్మీ అధికారులకు ఇప్పుడు పిచ్చి పట్టి ఏం చేయాలో అర్థం కావడం లేదు. అందుకే ఈ వాగుడు వాగుతున్నారు. ఇప్పుడు హఫీజ్ సయీద్, వీళ్ళందరికంటే ముందు హఫీజ్ సయీద్ మాట్లాడాడు, లష్కరే తోయిబా చీఫ్. వాడికి భారతీయుల రక్త వాసనే చూస్తేనే వాడికి నిద్ర పడుతుంది, అంతటి నరరూప రాక్షసుడు. హఫీజ్ సయీద్ ఏం మాట్లాడాడు చూద్దాం. मोदी तू चाहता है कि तू ढाका में खड़ा होकर ढाका यूनिवर्सिटी में यह कहे कि मशरकी पाकिस्तान को हमने तोड़ा, बांग्लादेश हमने बनाया, रक्त हमने बहाई, खून कहता, मोदी कहता खून मैंने दिया, और तू वहां ये बकवास करे और कहे कि हाफिज सईद चुप रहे और मैं चुप नहीं रहूंगा। तेरी जुबान इंशाअल्लाह हम खींच के रहेंगे। तू दबाव डाल रहा है इस्लामाबाद पर, हाफिज सईद क्यों बोलता है? और तू बोलेगा तो हम बोलेंगे इंशाअल्लाह। तू कहेगा कि पाकिस्तान का पानी रोकेंगे, कश्मीर के अंदर डैम बना के तुम पाकिस्तान के पानी को रोकोगे, पाकिस्तान की ज़राअत सनत का खात्मा करके, पाकिस्तान की मईशत तबाह करके, सी पैक के मंसूबे नाकाम करने के लिए तू बढ़के मारेगा
और तू चाहेगा हम चुप रहे? सुन, अगर तू पानी बंद करेगा इंशाअल्लाह हम तेरी सांस बंद करेंगे, इन दरियाओं में फिर खून बहेगा। और मोदी, तू चाहता है कि तू ढाका में खड़ा होकर ढाका यूनिवर्सिटी में यह कहे कि मशरकी पाकिस्तान को हमने तोड़ा, बांग्लादेश हमने बनाया, रक्त हमने बहाई, खून खून कहता, मोदी कहता खून मैंने दिया, और तू वहां ये बकवास करे और कहे कि हाफिज सईद चुप रहे और मैं चुप नहीं रहूंगा। तेरी जुबान इंशाअल्लाह हम खींच के रहेंगे। तू 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 दबाव डाल रहा है इस्लामाबाद पर। हाफिज सईद क्यों बोलता है? और तू बोलेगा तो हम बोलेंगे इंशाअल्लाह। तू कहेगा कि पाकिस्तान का पानी रोकेंगे, कश्मीर के अंदर डैम बना के तुम पाकिस्तान के पानी को रोकोगे, पाकिस्तान की ज़राअत सनत का खात्मा करके, पाकिस्तान की मईशत तबाह करके, सी पैक के मंसूबे नाकाम करने के लिए तू बढ़ के मारेगा और तू चाहेगा हम चुप रहे? सुन, अगर तू पानी बंद करेगा इंशाअल्लाह हम तेरी सांस बंद कर। చూసారా, నిన్న వీడి మాటలు విన్న తర్వాత మనం రగిలిపోయాం. మా దేశ ప్రధానిని, మా దేశ ప్రజలను చంపుతావా అంటూ వాడిపైన ఆగ్రహాన్ని వ్యక్తం చేశాం. ఈ పాకిస్తాన్ పెంపుడు కుక్క మాట్లాడిన మాటలు విన్న తర్వాత మన రక్తం రగిలిపోయింది కాదా? పోనీ వీడొక్కడైనా అంటే వీడి తర్వాత ఇంకొకడు ఇలా ఒక్కొక్కడు బయటకు వస్తూ ఉన్నారు. పాకిస్తాన్ మాజీ ప్రధాని బెనజీర్ భుట్టో కొడుకు కూడా బయటకు వచ్చి అదే మాట మాట్లాడాడు. అంటే ఈ పెంపుడు కుక్కలు, ఈ పిచ్చి కుక్కలు ఆలోచన ధోరణి ఏ విధంగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. వీడు మాత్రమే కాదు, ఇప్పుడు ఇంకొకరిని కూడా చూపిస్తున్నాను. వాడి పేరే కల్నల్ తైమూర్. కల్నల్ తైమూర్ కూడా మన అభినందన్ వద్ద మన ఫోటోను కూడా పట్టుకొని వాడు మాట్లాడుతున్న మాటలు, వాడేమంటున్నాడో, ఆ పిచ్చి కుక్క ఏమంటుందో ఒక్కసారి మీరు చూడండి. फौज जिंदाबाद, आईएसआई जिंदाबाद, पाक 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 फौज जिंदाबाद। చూసారా వాళ్ళ ఆలోచన ధోరణి ఏ విధంగా ఉందో? అంటే మన పౌరుల రక్తాన్ని కళ్ళ చూస్తే తప్ప వాళ్ళకి 4 మెతుకులు లోపలికి వెళ్ళవు. మన పౌరుల రక్త వాసన చూస్తే తప్ప వాళ్ళకు నిద్ర పట్టని ఒక మౌఢ్యంలో వాళ్ళందరూ ఉన్నారు. హఫీజ్ సయీద్ మన దేశ ప్రధాని మన పౌరులను సింధు నదిలో వాళ్ళ రక్తాన్ని కలిపేస్తానని అంటూ ఉన్నాడు. ఇప్పటి వరకు పాకిస్తాన్ తోక జాడించిన ప్రతిసారి కూడా మనం కొట్టి పంపించేసాం అంతే. కానీ ఈసారి మాత్రం